జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలుగు గౌట్ జాబ్స్ అండ్ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకు స్పష్టంగా ప్రతి ఒక్క పోస్టు వివరాలను మనకు ఇవ్వడం జరిగింది. టోటల్గా కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 7,112 పోస్టులు ఇవ్వడం జరిగింది. మిగతా ఆర్ఎస్ఐ, ఎస్ఐ, ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐ, టీజీఎస్బీ ఎస్ఐ 12 పోస్టులు, ఆర్ఎస్ఐ 14 పోస్టులు, ఎస్ఐ 148 పోస్టులు, ఇవన్నీ కలుపుకొని మొత్తం 7,400 పోస్టులకు గాను పూర్తి నోటిఫికేషన్ని ఇవ్వడం జరిగింది. మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అది మనకు నోటిఫికేషన్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు ప్రతి ఒక్క పోస్ట్ వివరాలు అనేది మీరు నోటిఫికేషన్లో స్పష్టంగా చూసుకోండి. ఆ పోస్టులకు ఏ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది వివరాలు పూర్తిగా ఇచ్చారు. ఆ కానిస్టేబుల్ యొక్క విధులు ఏమిటి కూడా మనకు స్పష్టంగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. తర్వాత ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు నోటిఫికేషన్ వచ్చింది, మీరు ఏం చేయాలి? ఫస్ట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఎవరు ఈ పోస్టులకు అర్హులు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్ఐకి వచ్చేసి డిగ్రీగా ఇవ్వడం జరిగింది. ఇంటర్ అనేది అర్హత జూలై 29, 2026 నాటికి పూర్తయి ఉండాలి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీరు చూపించాలండి. లేకపోతే మీ అప్లికేషన్ అనేది రద్దు అవుతుంది. అంటే అభ్యర్థిత్వం రద్దు చేసి మిమ్మల్ని వెనక్కి పంపడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే కానిస్టేబుల్ పోస్టులకు అనేది మినిమం 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 22 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. దీనికి అదనంగా మన జీవో నెంబర్ 87 ప్రకారం 5 ఇయర్స్ అనేది వయోపరిమితిలో సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ఏజ్ని అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎస్ఐ పోస్టులకు వచ్చేసి మనకు అర్హత అనేది ఎస్ఐ పోస్టులకు ఏజ్ అనేది మినిమం 21, మ్యాక్సిమం 25 సంవత్సరాలు కలిగి ఉండాలి. దాని మీద మరో 5 సంవత్సరాలు మనకు సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడే చాలామంది ఫ్రెండ్స్ ఏజ్ విషయంలోనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి అనేది ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలను ఇవ్వడం జరిగింది. కాబట్టి తర్వాత యూనిఫామ్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మరో 5 సంవత్సరాలను ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి రెగ్యులర్ సర్వీస్ ఆధారంగా గరిష్టంగా 5 సంవత్సరాలు అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ట్రాన్స్కో, డిస్కమ్స్, ఆర్టీసీ, మున్సిపల్ సంస్థలు మొదలైన వాటికి అనేది ఈ సడలింపు అనేది వర్తించదని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ సైన్యంలో చేసిన సేవా కాలానికి అదనంగా 3 సంవత్సరాలు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, ఎన్సీసీలో కనీసం 6 నెలల పూర్తి కాలం ఇన్స్ట్రక్టర్గా పనిచేసి ఉంటే ఆ సేవా కాలానికి ఒక 3 సంవత్సరాలు అదనంగా సడలింపు అనేది ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాల వయో సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇక సర్వీస్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్లస్ ఉంటుందండి. ఎందుకంటే సర్వీసు అనేది 5 సంవత్సరాల వరకు సడలింపు ఇచ్చిండు. ప్లస్ గవర్నమెంట్ పరంగా జీవో నెంబర్ 87 ప్రకారం మరో 5 సంవత్సరాలు. ఈ విధంగా 10 సంవత్సరాలు అనేది సర్వీస్లో ఉన్న వాళ్ళకి కొంచెం మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏజ్ ఉంది, సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అంటే ఆ డాక్యుమెంట్స్ ఏమేమి మీరు అప్లై చేసేటప్పుడు తీసుకువెళ్ళాలో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం.
ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. అంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా స్పష్టంగా అనేది ఆ సర్టిఫికేట్ని పేర్కొనాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరేవారు 1/4/2026 లేదా ఆ తర్వాత జారీ అయిన తాజా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే సమర్పించాలని తెలపడం జరిగింది. తర్వాత నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ బీసీ అభ్యర్థులకు నాన్ క్రిమీ లేయర్ అనేది తప్పనిసరిగా తీసుకుపోవాలి. 1/4/2026 తర్వాత జారీ చేసిన సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుందని మనకు నోటిఫికేషన్లో తెలపడం జరిగింది. తర్వాత లోకల్ క్యాండిడేట్లకి లోకల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ లోకల్ సర్టిఫికేట్ అంటే 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివినట్టు బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేదా రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే చదువుకున్న వాళ్ళైతే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ కండక్ట్ చేసి ఉంటాయి కదా, వాళ్ళకు స్టడీ కండక్ట్ దొరకని వాళ్ళు అంటే చదువుకొని స్టడీ కండక్ట్ దొరకని వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉదాహరణకు హోమ్ గార్డ్ కానీ చిల్డ్రన్ పోలీసు పర్సన్స్ కానీ ఇంకా ఇతర ప్రత్యేక కేటగిరీలు ఏమైనా ఉంటే ఆ ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ తర్వాత తీసుకొని అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ విధంగా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే ఒక అభ్యర్థి ఒకసారి మాత్రం రిజిస్ట్రేషన్ ఉంటుందండి. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ సార్లు చేస్తే మాత్రం అప్లికేషన్ తీసుకోదు. అప్లై చేసే విధానం ఫస్ట్ వచ్చేసి నీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయాలి. మొబైల్ నెంబర్ తీసుకొని మొబైల్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే తాను అర్హత ఉన్న పోస్టులను ఎంచుకోవాలి రిజిస్ట్రేషన్ చేసి. తర్వాత స్టెప్ 3 వచ్చేసి ఫీజు ఎంత వస్తుందో చూసుకోవాలి. తర్వాత ఆన్లైన్ ఫీ పే చేయాలి. తర్వాత స్టెప్ 5 వచ్చేసి పార్ట్ 1 అప్లికేషన్ ఫిల్ చేయాలి. స్టెప్ 6లో వచ్చేసి ఫోటో ప్లస్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 7లో అప్లికేషన్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు ప్రిలిమ్స్ టెస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది డేట్స్ ప్రకటించిన తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఫైల్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఫోటో అప్లోడ్ ఎట్లా చేయాలి, సిగ్నేచర్ ఎట్లా ఉండాలనేది కూడా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా ముఖ్యమైనది అంటే తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ కోసం, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం, కమ్యూనిటీ సర్టిఫికేట్ రిజర్వేషన్ కోసం, బీసీ నాన్ క్రిమి లేయర్ బీసీ రిజర్వేషన్ కోసం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం, ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ కొన్ని అంటే ఎస్టీ జిల్లాలకు హైట్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి వాళ్ళకు ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వాలని పేర్కొనడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అనేది అది ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ హోమ్ గార్డు సిపిపి ఇతర ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఎక్సెట్రా సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి పీపీఓ డిశ్చార్జ్ బుక్ అనేది ఉంటుంది. ఆర్మీలో ఇంకా పనిచేసిన వారు ఎన్ఓసి ఇవ్వాలి. ఈ విధంగా స్టడీ కండక్టు బోనఫైడ్ రెసిడెన్సీ సర్టిఫికేటు ఎంఎస్పి మెరిటోరియర్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎంఎస్పి సర్టిఫికేట్స్, విడో లేదా డెత్ సర్టిఫికేట్ అంటే ఉమెన్స్కి అయితే విడో సర్టిఫికేటు ఇవ్వాల్సి ఉంటుంది. డివోర్స్ అయిన వాళ్ళైతే డివోర్స్ సర్టిఫికేట్ అనేది సమర్పించాల్సి ఉంటుందని ఈ విధంగా మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. రిజర్వేషన్ వచ్చేసి బీసీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ మెన్స్కి అనేది రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్స్ తెలంగాణ లోకల్ అయితేనే రిజర్వేషన్ అనేది ఉంటుందండి. ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి వాళ్ళ యొక్క సబ్ క్లాసిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళకు అనేది కమ్యూనిటీ సర్టిఫికేట్ తప్పనిసరి. బీసీ క్యాండిడేట్స్ రిజర్వేషన్ కావాలంటే ఒకవేళ ఖచ్చితంగా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ లేకపోతే ఓపెన్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారు, తర్వాత మార్చలేరు అని మనకు స్పష్టంగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. తెలంగాణ లోకల్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకనేది రిజర్వేషన్ ఉండదండి. ఈడబ్ల్యూఎస్ లోకల్ క్యాండిడేట్ ఖచ్చితంగా లోకల్ అయ్యే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలంటే ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనకు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ రిజర్వేషన్ అనేది మనకు 3 లెవెల్లు ఉంటాయి.
ఆ 3 లెవెల్‌లో కూడా సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు పూర్తి వివరాలను నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మనకు ఇంకో మరో వీడియో అనేది మీ ముందుకి, అంటే మనకు నోటిఫికేషన్లో 56 పేజీల 57 పేజీల పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్లో ఉన్న సారాంశం మొత్తాన్ని ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను. ఇప్పుడు కొంచెం కొన్ని పేజీల వరకు మాత్రమే మీకు వివరించాను. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అందులో ఏ విధంగా సబ్జెక్ట్స్ ఏ విధంగా వస్తాయి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకు ఈవెంట్స్ అనేది ఏ విధంగా కండక్ట్ చేశారు, అందులో ఏ ఈవెంట్కి ఎన్ని మార్కులు ఉంటాయి అనేది మరో వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.